హాస్టల్లో ఉన్న గర్ల్స్కి నేను ఏం చెప్తానంటే, మీరు ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటే అది ఇప్పుడే చేయాలన్నమాట. సో తర్వాత మీరు చేయలేరు, చేయాలనుకున్న టైం ఉండదు. సో తర్వాత ఏం చేయాలంటే, ఇదిగో నేనే ఎగ్జాంపుల్ అనమాట. నల్ల చపాతీలు, పరోటాలు, దోశలు చేసుకుంటూ కూర్చోవాలి. నేనేం చెప్తానంటే, హాస్టల్లో ఉన్నప్పుడే ఎంత ఎంజాయ్ చేయాలో అంతే ఎంజాయ్ చేయాలి. నేను నా హాస్టల్ లైఫ్ అంతా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కూడా కొంచెం కష్టంగా అనిపించినా చేయక తప్పదనమాట. ఇది మన రోల్ కదా. కాకపోతే నేను నా హాస్టల్ లైఫ్ని చాలా మిస్ అవుతున్నాను. బట్ హోమ్లీ లైఫ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ పరంగా ఫుడ్ బాగుంటుంది కాబట్టి, మనం చేసుకుంటాం కాబట్టి ఫైనల్గా నాకు నచ్చినట్టు ఫుడ్ చేసుకోవడంలో ఇది నచ్చింది. బట్ తిరగడంలో, ఫ్రీడంలో మాత్రం నాకు ఆ హాస్టల్ లైఫ్ నచ్చింది అనమాట. సో నేను హాస్టల్ గర్ల్స్ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడే ఎంజాయ్ చేయండి, మళ్ళీ దొరకదు ఈ టైము. సో ఇంకా టైం ఉంటే ఇలా నాలాగా చపాతీలు, పరోటాలు చేసుకొని స్మెల్ ఎలా ఉంది, ఎలా వచ్చిందని చూసుకోవడమే. నాకైతే ఇది సూపర్గా వచ్చింది పరోటా. నాకు బాగా నచ్చింది ఈరోజు. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో పరోటాకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే నేనే ప్రిపేర్ చేసేసాను. సో ఫైనల్గా తింటున్నాను, బాగుంది. మా ఆయనకేమో కొంచెం అటు ఇటు అనిపించేసింది, ఆయన అయిపోయింది. నేను కొంచెం తిని కొంచెం ఆయనకి ఇచ్చేసాను. సో ఫైనల్గా ఇలా అయిపోయింది. సో టైం ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తే మళ్ళీ దానికోసం ఫీల్ అవ్వమన్నమాట. నాలాగా నేనైతే చాలా అంటే చాలా మిస్ చేస్తున్నాను హాస్టల్ లైఫ్ని. ఫైనల్గా నా పెళ్లి లైఫ్ని కూడా అలా ఎంజాయ్ చేస్తున్నాను.